నమస్తే అండి. నమస్తే. క్రానిక్ హెడేక్స్ అంటే సివియర్ హెడేక్స్ వాళ్ళ ఆ నొప్పికి కూడా ఇమ్యూన్ అయిపోతారు. అసలు ఉన్నట్టు కూడా తెలియదు. రిలీఫ్ వచ్చేంత వరకు ఆ నొప్పిని క్యారీ చేస్తూ ఉంటారు. అది డైలీ రొటీన్ అయిపోతుంది. మైగ్రేన్ లాంటివి అలాంటి వాళ్ళకి యోగా చేయడం మంచిదా? ఎన్ని రోజులు చేయాలి? ఎప్పుడు సొల్యూషన్ దొరుకుతుంది? చాలా మంచిది. నాకే మైగ్రేన్ ఉంది. మీరు అసలు నమ్మరు, నాకు ఎంత హెవీ హెడేక్స్ అంటే నేను 3 monthsకి ఒకసారి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాల్సిందే. నాకు ఇట్లా ఇంట్లో నుంచి స్టెప్ అవుట్ అవుతున్నాను, ఎండ తగిలితే హెడేక్, లైట్లు వస్తే హెడేక్, లైట్ లేకపోతే హెడేక్. అసలు ఎట్లా ఉంటుందంటే అంత హెడేక్ వచ్చిన వామిటింగ్ సెన్సేషన్స్ వచ్చేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని అసలు చీకట్లో అలా కూర్చోవాలనిపించేది. అసలు అంత హెడేక్స్ ఉండే. చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ఇంకా ఫ్యామిలీలో కొంతమందికి రన్ అవుతుంది, నాకు నా ఫ్యామిలీలో రన్ అవుతుంది, అట్లా వచ్చినాయి. అసలు ఎందుకు వస్తుంది? కొంతమందికి అసలు హెడేక్ అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళ వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, మైగ్రేన్స్ ఉంటాయి. అంత అదే డిపెండింగ్ ఆన్ అగైన్ యువర్ బాడీ టైప్, మీ జెనెటికల్, ఈ సైకిల్స్ ఎన్నో ఉంటాయి. ఎందుకు వస్తుంది అనేది కొంతమందికి ఏంటంటే స్క్రీన్స్ ఎక్కువ చూసి బాగా టెన్షన్ తీసుకొని అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అయి ఉండొచ్చు, సైట్ ఇష్యూస్, ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎనీ రీజన్, ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. మైగ్రేన్స్ హెవీ పవర్ఫుల్ అంత చేస్తాయా మొత్తం పై. ఇప్పుడు నాకు అసలు మీరు చూసారుగా, నేను ఎంత బిజీ డేలో ఉన్నా కూడా నాకు అంత తీసే హెడేక్స్ అయితే రావట్లేదు. వచ్చినా కూడా అసలు నేను టాబ్లెట్ వేసుకోవాల్సినంత అవసరం రావట్లేదు. అంత బాగా పనిచేస్తుందండి యోగా. ముద్రాస్ ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది. ప్రాణాయామం నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు ఎవరికి హెడేక్స్ ఫస్ట్ మీరు ఏం స్టార్ట్ చేసిన ప్రాణాయామం స్టార్ట్ చేయండి. అంత పవర్ఫుల్ ప్రాణాయామం. ఆసన ప్రాక్టీస్, లైక్ ఐ సెడ్, బాడీలో ఉన్నదంతా రిలీజ్ చేస్తున్నాం కదా, ఫంక్షనింగ్ బెటర్ అవుతుంది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్ మన బాడీలో. 15 minutes చేసుకోవచ్చు హ్యాపీగా. చేసుకోబుద్ధి అవుతుంది. వాళ్ళకి సెపరేట్ ప్రాణాయామం టెక్నిక్. అందరం అనులోమ విలోమం ఒక ప్రాణాయామం ఉంటుంది, నాడీ శోధన అంటారు. కొంతమంది అనులోమ విలోమ అంటారు. అనులోమ విలోమకే హోల్డింగ్ యాడ్ చేస్తే నాడీ శోధన అయిపోతుంది. ఇది సింపుల్ అనులోమ విలోమ ప్రాణాయామం ఎవరైనా చేసుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేసుకోవచ్చు. దీనికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ కానంటే ఇట్లా చేసుకోవద్దు అన్నట్టు ఏమీ ఉండవు, లిమిటేషన్స్ ఉండవు. ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్, చాలా మంచిది. పీల్చడం, లెఫ్ట్ ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని చిన్న ముద్రలో పెట్టుకొని, ఇది విష్ణు ముద్ర, రిపీట్. ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. నేనైతే నాకు ఎప్పుడైనా కొంచెం కోపం ఎక్కువ వస్తుంది, చిరాకు అనిపిస్తుంది అంటే ఓ మూలకి వెళ్ళిపోతాను, ఒక 5 minutes ప్రాణాయామం చేసుకొని వస్తాను, గుడ్ టు గో. మీరు నమ్మరు, మీరు నిజంగా స్టార్ట్ చేయండి అనులోమ విలోమ ప్రాణాయామం, లైఫ్ చేంజింగ్. చాలా హ్యాపీ అనిపిస్తుంది, అంత పవర్ఫుల్. ఐ సైట్ కూడా పోస్చర్ ఉంటుంది. ఐ సైట్ ఐ ఎక్సర్సైజెస్ ఉంటాయి, త్రాతక అంటారు. ఎప్పుడైనా చూసారా? లైట్స్ ఆఫ్ చేసుకొని ఒక క్యాండిల్ పెట్టుకుంటారు ఐ లెవెల్లో, కింద కూర్చొని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూర్చొని, యోగాలో పాట త్రాతక, ఇట్లా ఒక క్యాండిల్ పెట్టుకుంటారు, క్యాండిల్ నే చూస్తాం. దాంతో కూడా చాలా మంచిది అనమాట ఐస్ కి, చాలా మంచిది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఊరికి స్క్రీన్స్ చూసే వాళ్ళకి, ఇలా లైట్స్ లో ఉండే వాళ్ళకి, మనకి తప్పకుండా వెరీ గుడ్. మీరు ఇంకెక్కువ రెగ్యులర్ గా ఉంటారు కదా, అండ్ కొంతమందికి ఎక్కువ స్క్రీన్స్ చూడాల్సి వస్తుంది, చాలా మంచిది త్రాతక. ఇంట్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి, ఇంట్లో చిన్న చిన్నగా పని చేసుకునే వాళ్ళ నుంచి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు మెయిన్ గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నెక్ ప్రాబ్లం. అవును పాపం, ఎంత సివియర్ గా ఉంటదంటే అందరి మీద చిరాకు పడుతుంటారు, ఏ పని చేసుకోలేదు. డైరెక్ట్లీ ఇప్పుడు మన స్పైన్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు బ్రెయిన్. ఆటోమేటికలీ మన ఈ పోస్చర్ ని బట్టే ఇది ఉంటుంది. సో మీకు పెయిన్స్ వస్తున్నప్పుడు మీకు ఆటోమేటికలీ చిరాకు వస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్స్ డిస్టైన్ టు బి, అంతే కదా. ఇప్పుడు కోపం వస్తుంది, కంట్రోల్ ఉండదు కదా. సో ఎప్పుడైతే పెయిన్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయో అప్పుడు మీకు చాలా హాయిగా ఉంటుంది. నేను లాంచ్ చేస్తున్నానండి, అసలు నాకు నిన్నే పంపిస్తున్నారు, ఈ రోజే పంపించారు సుదర్శన్ గారు. ఏంటి అసలు వీడియో చూడు, 1 day 1 million పోయింది ఫేస్బుక్ లో, ఫుల్ వీడియో, మన నెక్ పెయిన్ ది. సో నాకు వస్తానే ఉంటాయండి, పాపం చాలా అడుగుతారు మేడం. సో వాళ్ళకి కొత్తగా లాంచ్ చేస్తున్నాం, రికార్డింగ్స్ లాంచ్ చేస్తున్నాం, బ్యాక్ పెయిన్ కి, నీస్ పెయిన్స్ కి, నెక్ పెయిన్ కి సపరేట్. ఇప్పుడు ఆఫీస్ లో కూర్చొని నాకు నెక్ పెయిన్ వస్తుంది, ఇమీడియట్ గా కొంచెం రిలీఫ్ కావాలి నాకు అంటే ఏం చేయొచ్చు? అట్లా ఇమీడియట్ రిలీఫ్ అంటే ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ప్రాబ్లమ్ అట్టు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మనం కూర్చొని వచ్చింది, లైట్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉందనుకోండి, అప్పుడు మనం సింపుల్ గా ధ్యాన వీరాసన ఇట్లాంటి మూమెంట్స్ తీసుకొని, హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ తీసుకొని, స్పైన్ స్ట్రైట్ పెట్టుకుని, రొటేషన్స్ ఇవన్నీ చేసుకుంటే చాలా రిలీఫ్ వస్తుంది. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కట్ చేయడం పాపం చాలా మందికి తెలియదు, ఎలా కట్ చేయాలో చాలా మందికి తెలియదు కదా. సో తెలియకుండా పెయిన్ చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి, స్పాండిలైటిస్ దాకా వెళ్ళింది అనుకోండి, సో మీకు హెవీ పెయిన్ఫుల్ అనమాట. మీరు ఏం చేసినా కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో చాలా స్లోగా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. అన్ని ఆసనాస్ కూడా చేసుకోరాదు వాళ్ళు. బట్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్ కి కొన్ని స్పెసిఫిక్ ఆసనాస్ ఉంటాయి. మీకు ఎనీ కైండ్ ఆఫ్ నెక్ పెయిన్, స్పాండిలైటిస్ అయి ఉండొచ్చు, జనరల్ పోస్చర్ ఇన్కరెక్షన్ వల్ల ఉండొచ్చు, బ్యాక్ పెయిన్ అయి ఉండొచ్చు, మీకు మళ్ళీ లోవర్ బ్యాక్ అయి ఉండొచ్చు, అప్పర్ బ్యాక్ అయి ఉండొచ్చు, మళ్ళీ సయాటికా, డిస్క్ బల్జ్, నర్వ్ ఏది ఉన్నా సరే సెట్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి. ఆసనాస్ చాలా బాగా పనిచేస్తాయి. డిస్క్ బల్జ్ కి ఆసనాస్ తో పోతుందా? డిస్క్ చాలా రిలీఫ్ వస్తుంది, చాలా రిలీఫ్ వస్తుంది.
చాలా రిలీఫ్ వస్తుంది. మీకు స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే మాత్రం మీకు అసలు చాలా హ్యాపీగా ఈజీగా తక్కువ చేసుకోవచ్చు. అందుకే నేను చెప్తాను, ఎస్పెషల్లీ ఇప్పుడు విమెన్కి ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే డెలివరీ తర్వాత స్టార్ట్ అవుతాయి. డెలివరీ అయ్యాక అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓ 3 నెలలు 6 నెలల తర్వాత బాగా స్టార్ట్ అయిపోయి ఇంకా హెవీ పెయిన్స్లో వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ముందే చెప్తాను, అక్కడ ఉన్నప్పుడే చాలా స్ట్రిక్ట్గా చెప్తాను, ప్లీజ్ చేయండి, యోగా చేయండి, మీకు అసలు రానే రావు. మీరు చూడండి, యోగా చేయండి, మీకు అంత ఈజీగా రావు. నేను నిజంగా చెప్తున్నాను, నేను ఎంత పుష్ బాడీ ఉంటుండే నాదైతే, నిజంగా ఇట్లా వెరీ పుష్ బాడీ అనొద్దు కానీ అంత అధ్వానం ఉంటుంది. పుష్ బాడీ అంటే లైక్ మా ఇంట్లో ఎక్కించుకుంటాం, డెలికేట్ బాడీ, చాలా డెలికేట్ బాడీ ఉంటుండే. సో ఇప్పుడు అసలు ఏదని ఇప్పుడు ఎక్కేస్తాను, కొండలు గుట్టలు ఎక్కేసుకుంటాము, అసలు రోజంతా ఇట్లనే 3 క్లాసులు తీసుకొని ఇంకో 3 షూటింగ్లు కూడా ఇవ్వగలుగుతాను నేను, మళ్ళీ ఇవన్నీ చేయగలుగుతాము, ఇంట్లో పని చేసుకోగలుగుతాను, అన్ని చేసుకోగలుగుతాను. ఇంతకుముందు అంత సీన్ లేదండి, అంత లేదు, అసలు లేదు. అందుకే నేను చెప్తాను, ఇట్స్ వెరీ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్. మన మజిల్ టేర్ అని జస్ట్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. మజిల్ టేర్ అయ్యాక 3 రోజులు డాక్టర్ ఒక 3 weeks రెస్ట్ తీసుకోమన్నాడు. నేను మజిల్ టేర్ అయ్యాక 4 రోజులు రెస్ట్ తీసుకున్నాను. తర్వాత ఈషాకి వెళ్ళాను, కాంటెంట్ క్రియేటర్స్ రిట్రీట్ ఉంటే, అక్కడ ఫుల్ తిప్పిరు వాళ్ళు. ఇంక దొరికిందే ఛాన్స్, వీళ్ళతో కంటెంట్ వస్తా అనుకున్నారో ఏమో, మేము ఎగేసుకుంటూ వెళ్ళాం, వాళ్ళు తిప్పారు ఫుల్. సో తిప్పి అసలు ఆ పెయిన్ తో తిప్పాను, ఆసనాస్ చేశాను, యోగా చేశాను, అక్కడ కూడా టేర్ తోటి ఇక్కడికి వచ్చాక క్లాసులు తీసుకుంటున్నాను. సో బాడీ చాలా బాగా పనిచేస్తుంది. నా ఆర్థో డాక్టర్ కూడా అసలు ఇమ్యూనిటీ చాలా బాగా, ఇక్కడే బాగా పని, ఇంకా ఇక్కడ కూడా ఆసనాస్ లో బాగా పని చేస్తాయి. ఇప్పుడు నాకు దెబ్బ తాకిందా, దాని ఎఫెక్ట్ నా బాడీ మీద తక్కువ ఉండడానికి మెయిన్ రీజన్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇలా నడుస్తూ మనం కింద పడితే దెబ్బలు బాగా తాకుతున్నాయి, ఫ్రాక్చర్లు అయిపోతున్నాయి. సో మనకి ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ ఎక్కువ వచ్చినప్పుడు దెబ్బలు తాకడంకి, ఒకవేళ దెబ్బ తాకినా మీ బాడీ తీసుకునే దానికి కూడా డిఫరెన్స్ బాగా పెరుగుతుంది. అందుకనే ఈవెన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ జిమ్, ఈవెన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్, ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నా ఆసన ప్రాక్టీస్ ఉండాలి. ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ చాలా ఇంపార్టెంట్. మీరు బాడీ బిల్డింగ్ చేస్తున్నా, ఏది చేస్తున్నా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే జిమ్ లో కొంచెం ఇప్పుడు ఎక్కువ ట్రైన్ అయ్యేటప్పుడు ఈజీ కదా దెబ్బలు తాకడము. సో మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటే మీకు అట్లీస్ట్ ఒక 10% అయినా హెల్ప్ అవుతుంది. సో నాకు టేర్ తోటైనా ఇప్పుడు కూడా పెయిన్ ఉంది డెఫినెట్లీ. ఇట్స్ ఒక 1 week రెస్ట్ తీసుకుంటేనే బెటర్, ఇంత ఓవర్ అవసరం లేదు. కానీ అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. ఫ్లెక్సిబిలిటీ బతికిచ్చింది అక్కడ, లేకపోయింటే చాలా ఇబ్బంది పడేదాన్ని. సయాటికా ఇది కూడా వన్స్ వచ్చిందా నాట్ రివర్సిబుల్ అంటారు. నాట్ రివర్సిబుల్ బట్ డెఫినెట్లీ కెన్ మేనేజబుల్. అవస్థ చూసుకోవాల్సిన పని లేదు. ఏ ప్రాబ్లం అయినా ఎట్లా అంటే ఇప్పుడు మనకున్న బాడీలో ఉన్న ప్రతి ప్రాబ్లం చెప్తాను సింపుల్ గా. ఈ మధ్యలో వస్తుంది పీసీఓడి, పీసీఎస్, థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ, ఇరెగ్యులర్ పీరియడ్స్, మైగ్రేన్, కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ కూడా అంతే, ఒక్క కాన్స్టిపేషన్ ఉంటే దీని నుంచి 100 ప్రాబ్లంలు వెళ్తాయి బాడీలో. Type 2 డయాబెటీస్ వస్తున్నాయి. సో ఇట్లా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లాంటి ఇన్ని వస్తున్నాయా, ఇవన్నిటిని 3 నుంచి 6 నెలల్లో మనం మొత్తం తక్కువ చేసుకోవచ్చు ఫుడ్ అండ్ యోగాతో. చేసుకున్న తర్వాత మీకు అలవాటు అవుతుంది. ఆ ఫుడ్ కానివ్వండి, ఎట్లా తినాలి, ఏ టైంకి తినాలి, ఏం చేయాలి అలవాటు అవుతుంది. యోగా షుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్. ఇంకెప్పటికీ యోగా అనేది ఉండదు, ఉండాల్సిందే. మీరు గంట చేస్తారా, 15 నిమిషాలు చేస్తారా, మీ టైం మీ ఇష్టం, కానీ ఉండాలి. సో మీకు మళ్ళీ రావు ఇంక ఈ ప్రాబ్లమ్స్ ఏవి. కొలెస్ట్రాల్తో అయితే చాలా మంది టెన్షన్ పడుతూ వస్తారు. 21 days లో రిపోర్ట్స్ తీసుకొని వస్తారు. నార్మల్ 21 days ఈజీ అండి. కొలెస్ట్రాల్ మాత్రం నిజంగా 1 month లో మీకు ఎంతో కొంత డిఫరెన్స్ రాకుంటే అసలు నేను మార్చుకుంటాను పేరు, అంత ఈజీ కొలెస్ట్రాల్. నిజంగా కొలెస్ట్రాల్ ఈజ్ అ డిఫరెంట్ గేమ్. మీ ఫుడ్ మార్చి, మీ స్ట్రెస్ సైకిల్ మార్చి, మీ మూవ్మెంట్ బాడీకి అలవాటు చేసి యోగా, బ్రీతింగ్ టెక్నిక్స్ అంత పవర్ఫుల్ అండి. కొలెస్ట్రాల్లో మాత్రం నేను చాలా చూసాను. థైరాయిడ్, పీసీఓడి, ఇర్రెగ్యులర్ ఇవన్నిటికన్నా 3 నెలలు 6 నెలలు టైం పడుతుంది కదా. మీరు కొలెస్ట్రాల్ నమ్మరు, మీకు చాలా డిఫరెన్స్ వస్తుందండి. మీరు 300తో వస్తే అట్లీస్ట్ 200 అవుతుంది నెలలో. అంత డిఫరెన్స్ వస్తుంది కొలెస్ట్రాల్ అయితే. మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనం చేసే మిస్టేక్స్తో వస్తున్నాయి. సో కొంచెం సెట్ చేసుకొని కొంచెం ఇప్పుడు నేను మీరు అసలు ఏం తినొద్దు, మీరు ఓన్లీ ఒకటే తినాలి, జస్ట్ అసలు ఇంతే ఉండాలి, లేకపోతే అసలు కాఫీ చాయ్ అసలు టచ్ చేయొద్దు, లైఫ్లో షుగర్ టచ్ చేయొద్దు, బయట అసలు తినొద్దు, అట్లా నేను చెప్పట్లేదు. బ్యాలెన్స్ ఉంచండి, ఏదైనా సరే బ్యాలెన్స్ ఉండాలి. నాకు కాఫీ ఇష్టము, రోజుకి ఒక పూట తాగుతాను. పరిగడుపున తాగకపోతే చాలు. పరిగడుపున తాగుతున్నారా మంచిది కాదు, మళ్ళీ వేరే టైంలో తాగండి. సింపుల్. షుగర్ డెఫినెట్లీ నేను షుగర్ వేసుకుంటాను, దీంట్లో వేరే ప్రయత్నం చేస్తాను, నాకు నా వల్ల కావట్లేదు. నాకు చిన్న కప్ ఆఫ్ కాఫీ తాగుతాను నేను. చిన్న కప్ ఆఫ్ కాఫీ ఇప్పుడు నాకు హ్యాపీనెస్ ఇస్తుంది, నాకు హ్యాపీ అనిపిస్తుంది, నేను తీసుకుంటాను. అన్లెస్ ఏదో ప్రాబ్లం ఉండి 100% వద్దు అంటే తప్ప నేను డెఫినెట్లీ ఐ విల్ హ్యావ్ మై కాఫీ. అంతేనా? సో అట్లా మొత్తం చంపుకోవాల్సిన పని లేదు, జస్ట్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుంటే చాలా. సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఒకప్పుడు ఎలా తిన్నామో అలానే తినండి. బ్యాలెన్స్డ్ ఫుడ్. మీరు ఇన్ని 100 డైట్లు చేసి మీరు లాస్ట్ ఆ స్టెప్కే రావాలి. ఇన్ని రకాల డైట్లు వచ్చినా మీరు ఏదో ఒక రోజు మళ్ళీ రియలైజ్ అవ్వాల్సింది అదే,
జస్ట్ బ్యాలెన్స్డ్ డైట్. ఇంట్లో తింటూ కొంచెం ఉప్పు కారాలు నూనెలు తక్కువ వేసుకుంటూ ఎక్కువ కూర తిని తక్కువ అన్నాలు తక్కువ, కొంచెం చపాతీ 1-2, రొట్టె ఇంత సైజులో 1-2, అన్నం ఇంతే తినేసి ఎక్కువ మంచిగా కూరలు తినేస్తే యూఆర్ సార్టెడ్. టైమింగ్స్, ఫుడ్ టైమింగ్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చాలా హెల్దీ ఫుడ్ నైట్ 12కి కూర్చొని తింటే నా బాడీ ఏం తీసుకోదు. నువ్వు హెల్దీ తిన్నావు రాత్రి 12కి అని అంటది, అది తన్నది అంటది ఏదో ఒక ఆర్గన్ మీద. అలా వర్కౌట్ కాదు మళ్ళీ. అట్లా టైమింగ్స్ అంతే కదా. ఇప్పుడు నాకు ఇష్టం యోగా అని చెప్పి నైట్ 1 o'clockకి లేసి నేను యోగా చేస్తున్నాను అనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళు మా వాళ్ళు అందరూ భయపడాల్సి వస్తుంది. దాంతో ఎవరికి ఏమి రాదు. సో ఏ టైంలో ఏ పని ఏం చేయాలో అప్పుడు చేస్తేనే వర్కౌట్ అవుతుంది. డయాబెటీస్ టైప్ 2 రఫ్ ఆడిస్తుంది నిజంగా. ఇంతకుముందు ఓన్లీ వెస్టర్న్ లో, అమెరికాలో మొత్తం డయాబెటీస్ చాలా ఎక్కువ. మనం వాళ్ళ పద్ధతులు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో వాళ్ళ డైట్ కల్చర్ మన దగ్గరికి ఇప్పుడు కూడా అందరు చాలా హై అవుతారు. ఈ మాటలు మాట్లాడితే నచ్చకపోవచ్చు, కానీ ఎప్పుడైతే డైట్ కల్చర్ లో కూడా మన మార్కెటింగ్ స్ట్రాటజీలు వాళ్ళు ఎంటర్ అయ్యారో, టైప్ 2 డయాబెటీస్ లో PCOD, థైరాయిడ్ అన్ని స్కై రాకెట్ అయిపోయాయి. డయాబెటీస్ అయితే మన ఇండియాలో ఇంకా నెంబర్ 1, ఇప్పుడు నెంబర్ 1 వరల్డ్ లోనే టైప్ 2 డయాబెటీస్ లో. అలా అయిపోయింది మన సిచ్యుయేషన్. ఏంటి యోగా ఏం చెప్తారు డయాబెటీస్ రిలేటెడ్? ఏం చేయాలి వాళ్ళు డైలీ? యోగా ఫుల్ బాడీ తప్పకుండా నేర్పిస్తాను. ఫుల్ బాడీ తప్పకుండా. ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ బాడీ, హర్షిని గారు, ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ బాడీ. అంటే సూర్య నమస్కారాల దగ్గర స్టార్ట్ చేస్తారు. సూర్య నమస్కారాల నుంచి కాదు, ఫస్ట్ ఏం చేస్తాం అంటే ప్రాణాయామం, బ్రీతింగ్, తర్వాత వార్మప్స్, తర్వాత స్లోగా ఆసన్ ప్రాక్టీస్. ఆసనాస్ చాలా ఉంటాయి. అర్ధమత్స్యేంద్రాసన్, పవన్ ముక్తాసన్, మళ్ళీ ఇట్లాంటి డయాబెటీస్ కి కూడా చాలా మంచిది అనమాట. టైప్ 2 డయాబెటీస్, ప్యాంక్రియాస్ కి చాలా మంచిది. వన్స్ ఇట్స్ గుడ్ ఫర్ యూర్ ప్యాంక్రియాస్, ఆటోమేటికలీ డయాబెటీస్ కి చాలా మంచిది. సో ఇలా తర్వాత ఫ్లోస్, తర్వాత సూర్య నమస్కారం, తర్వాత అయితే మెడిటేషన్ లేదా యోగ నిద్రన లేదా క్రియాస లేదా చాంటింగ్ అట్లా. సో ఇన్ని టైప్స్ ఉంటాయి మీకు. ఈవెన్ బ్రీతింగ్ ముద్రాస్ ఇవి కూడా మీకు టైప్ 2 డయాబెటీస్ హీల్ చేయగలుగుతాయి. అంత పవర్ఫుల్ మన బ్రీతింగ్ టెక్నిక్స్, ప్రాణాయామం. సూపర్ పవర్ఫుల్, అంటే సూపర్ మ్యాజికల్ ఆసన ఒకటి ఉంది. ఇది డైలీ ఇది ఒక్కటి చేస్తే కొంతలో కొంతైనా మీరు ఆ రోజు స్కిప్ అయినా ఇది ఒక్కటి వేసుకొని వెళ్ళిపోండి. ఇది ఒక్క ఆసన కానీ సూర్య నమస్కారం బ్రెత్ వర్క్ తో. అండ్ సూర్య నమస్కారం పర్ఫెక్ట్ క్వశ్చన్. ఈ రోజు మీతో ఇంటర్వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు సూర్య నమస్కారాల్లో చాలా మిస్టేక్స్. 54 sets, 102 sets, 104 sets, 200 sets, అట్లా ఇది ఒక నెంబర్ అలవాటు అయిపోయింది మనకి. ఎట్లా అంటే ఎనీథింగ్ ఏదైనా టేబుల్ మీద దాన్ని క్యాలరీస్ తో జనరేట్ చేయడం అలవాటు అయిపోతుంది స్లోగా. చూడండి, యోగాని ఓన్లీ వెయిట్ లాస్ మీడియం లాగానో లేకపోతే ఓన్లీ క్యాలరిక్ మీడియం లాగానో చూడడం మానేసారు ఫస్ట్. అసలు అట్లా కాదు. సెకండ్ పాయింట్, సూర్య నమస్కారాలు అనగానే మీరు బ్రెత్ వర్క్ తో చేయండి. మీరు 4 sets చేయండి, మీకు చాలా మంచిది బాడీకి. బ్రెత్ వర్క్ తోటి ప్రాపర్ స్లో అండ్ కరెక్ట్ గా పోస్చర్స్ మీద శ్రద్ధ పెడుతూ చేయండి, వెరీ పవర్ఫుల్. మీరు పోస్చర్ సరిగా లేకుండా అసలు బ్రెత్ వర్క్ లేకుండా చాలా స్పీడ్ గా చేస్తూ ఉంటారు. 54 sets చేసే వాళ్ళని చూడండి, చాలా స్పీడ్ గా చేస్తూ ఉంటారు. ఒక్క ఆసనలో కూడా 1 second కూడా ఉండరు. అలా ఉంటే ఎలా? అలా కాదు కదా చేయాల్సింది. సో మీ టైప్ ని బట్టి కొంతమంది ఇప్పటి వరకు సూర్య నమస్కారాలు చేసి ఉండరు, ఈ రోజే నేను 12 sets చేసేస్తానంటారు. మీ బ్యాక్ ఎలా సపోర్ట్ చేస్తుంది, మీ బాడీ ఎలా సపోర్ట్ చేస్తుంది? స్లోగా వెళ్ళండి, అలవాటు చేయాలి. బాడీకి ఏదైనా సరే అలవాటు చేయాలి, అప్పుడే కదా అలవాటు అవుతుంది. సో 4 sets 5 sets అయినా సరే బ్రెత్ వర్క్ తో ప్రాపర్ అలైన్మెంట్ పోస్చర్ చాలు. స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. 12 sets చేయండి. అలా ఇవన్నీ చేయాలనుకున్న వాళ్ళు డెడికేషన్ ని కొంచెం వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే చేయగలిగిన ఇవన్నీ. కానీ అసలు బాడీ సహకరించక చేయలేని వాళ్ళు ఉంటారు. చేయాలనుకుంటారు సహకరించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న ఆపరేషన్ అయితేనే 1 month to 3 months బెడ్ రెస్ట్, ఆటోమేటిక్ గా వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. ఇంకా పెద్దవాళ్ళు చేయలేరు. ఇంకేదైనా ఫిజికల్ ఎయిల్మెంట్స్ ఉన్నా చేయలేరు. ఇలా చేయలేని వాళ్ళకి యోగాలో ఏంటి సొల్యూషన్? చెప్తాను. దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అగైన్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ కూడా వెయిట్ పెరగొద్దు అంటారు. బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా వెయిట్ పెరగదు, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. కానీ మనం బెడ్ రెస్ట్ లో ఉన్న బాడీ టైప్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ టైప్ అనుకో, నేను 20 రోజులు ఏం చేయకుండా ఎంత తిన్నా మా అంటే 1 kg పెరుగుతాను. అందరూ అలా కాదు కదా. ఇప్పుడు కొంతమంది బాడీ టైప్స్ ఎలా ఉంటాయి, 2 రోజులు తిన్నా కూడా 3వ రోజుకి లావు కనిపించేస్తా ఉంటారు. పాపం అట్లాంటి బాడీ టైప్స్ ఉన్న వాళ్ళకి పాపం ఇట్లాంటి ఆపరేషన్ అయినప్పుడు అసలు వెయిట్ గెయిన్ అవ్వద్దు అన్నప్పుడు వాళ్ళకి ఎంత కష్టం చెప్పండి. ముద్రాస్ అండ్ ముద్రాస్ తో వెయిట్ తగ్గొచ్చు కాదు, వెయిట్ మేనేజ్ చేయొచ్చు. నేను చెప్తాను చూడండి. ముద్రాస్, ప్రాణాయామం, ఫుడ్ డెఫినెట్లీ ఇంకా ఫుడ్ మీద బాగా శ్రద్ధ పెట్టుకోవాలి ఆ టైంలో.
ఇది చేయొచ్చు. అండ్ మీకు బేసిక్గా పెద్దవాళ్ళు కొంచెం ఏజ్ పీపుల్కి మాత్రం వాకింగ్ తప్పకుండా చేయాలండి. ప్రాణాయామ్, వాకింగ్, ముద్రాస్. వాకింగ్ ఈజ్ వెరీ బేసిక్, మనం అందరం చేయాలి వాకింగ్. ముద్రతో ఎలా వెయిట్ ముద్రాస్ ఆర్ వెరీ పవర్ఫుల్. ముద్రాస్ ఆర్ ఏన్షియంట్ టెక్నిక్. ఎలా అంటే మన హ్యాండ్ జెస్చర్స్ తోటే మనకి 5 పంచభూతాలు అంటారా, ఈ పంచభూతాలు ఈ 5 వేలు రిప్రజెంట్ చేస్తాయి అనమాట. జ్ఞాన ముద్ర, సూర్య ముద్ర, పృథ్వీ ముద్ర, ఇట్లా అన్ని ముద్రాస్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి ఇప్పుడు ముద్రాస్ ఎలా వర్క్ అవుతాయి అంటే మనకి ప్రాణ లైఫ్ ఫోర్స్ అంటారు. ఇది ఎనర్జీ ఛానల్స్ త్రూ ఫ్లో అవ్వాలి డిస్టర్బెన్స్ లేకుండా. ఎనర్జీ ఛానల్స్ అంటే నాడీస్, మనకి 72,000 నాడీస్ ఉంటాయి, 7 చక్రాస్ ఉంటాయి బాడీలో. సో ఏ డిస్టర్బెన్స్ లేకుండా దాని పనులు అన్ని జరిగినప్పుడు ఆటోమేటికల్లీ దోషాస్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి, బాడీ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, లైఫ్ బ్యాలెన్స్డ్. సో ఈ ముద్రాస్కి అంత పవర్ ఉంటుంది. ఎలా ఈ ప్రాణాన్ని సింపుల్ జ్ఞాన ముద్ర ఉంది, ఆ ప్రాణాన్ని ఏ బాడీ పార్ట్ కి ఎట్లా రీచ్ చేయాలి అనేది అది చేస్తుంది. అలా నర్వ్ ఎండింగ్స్ మనకి ఇక్కడ కూడా చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి అనమాట. సో ఈ వీటికి ఇప్పుడు మనం ఇలా ఎక్కువసేపు పెట్టినప్పుడు కూడా దాని నుంచి మనకి చాలా అడ్వాంటేజెస్ వస్తాయి. సో ముద్రాస్ ఆర్ వెరీ పవర్ఫుల్ అనమాట. ముద్రాస్ ఆర్ ఏన్షియంట్ సైన్స్. యోగాలో ఏ చిన్నదైనా ఉపయోగకరమే, అది ఉపయోగం కాదు ఏది కాదు. మీరు ఎనీథింగ్, మీరు ఏం లేదు కూర్చొని ఇక్కడ కొంచెం సేపు నాకు ఇట్లా యాంగ్జైటీ అనిపిస్తుంది, డీప్ బ్రీత్స్ తీసుకోండి, ఉపయోగమే. ఇప్పుడు అంతే కదా, మీరు ఏం చేయకుండా జస్ట్ ముద్రాస్ చేసుకోండి, రోజుకి ఒకటి, ఉపయోగం. అన్ని ఉపయోగం. క్రియాస్ చేసుకోండి, చాంటింగ్ చేసుకోండి. నాకు చాంటింగ్ చాలా ఇష్టం పర్సనల్ గా. చాంటింగ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓం నమః శివాయ చాంటింగ్ ఉంది అనుకోండి, చాలా దగ్గరగా అనిపిస్తుంది. వెరీ పవర్ఫుల్. మేనిఫెస్టేషన్స్ గురించి మనం విన్నామా, సో తెలియకుండానే సంహవ్ అన్ని వస్తాయి మనకి. ఇది మాట్లాడితే ఈ చిన్నపిల్ల ఉంటది ముసలామెలా మాట్లాడుతుంది అనిపిస్తారు కానీ బట్ స్టిల్ నేను చూసాను లైఫ్ లో చూసాను. డెఫినెట్లీ మేనిఫెస్టేషన్ ఈజ్ ఆల్సో వెరీ పవర్ఫుల్. అలా సో ఇలా ముద్రాస్ ఇవన్నీ ఈ చాలా టెక్నిక్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం కవర్ చేద్దాం ఇవన్నీ. సూర్యుడు అంటే చంద్రుడికి విమెన్ కి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. చంద్ర నమస్కార్ కూడా ఉంటాయి సూర్య నమస్కార్ లాగే. సో మనం పీరియడ్స్ వచ్చే 14 days బిఫోర్ నుంచి ప్రాక్టీస్ చేసుకోవడం చాలా మంచిది. అట్లా చంద్ర నమస్కార్, చంద్రుడు మూన్ సైకిల్స్ మన సైకిల్స్ రిలేటెడ్ అయి ఉంటాయి. మూన్ చార్జ్డ్ వాటర్. మూన్ లో ఇప్పుడు నైట్ ఫుల్ మూన్ ఉన్నది ఇట్లాంటప్పుడు పెడతారనమాట. గ్లాస్ బాటిల్ లో స్టోర్ చేసి ఫుల్ వాటర్ పెట్టేస్తారు ఆ రోజు. పొద్దున్న లేసాక వాటర్ తాగుతారు, చాలా మంచిది మనకి విమెన్ కి. మూన్ కి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మూన్ సైకిల్స్ కి మన సైకిల్స్ అలైన్ కాబట్టి విమెన్ కి ఇంకా చాలా మంచిది అనమాట అలా. సో ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. మనం నెక్స్ట్ టైం ఇవన్నీ కవర్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సాయిత గారు. ఇట్స్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. నాకు తెలిసి వ్యూవర్స్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.